జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మొత్తం ఒక్కపారే తారుమారు కింద మీద అయిపోయినాయట. అయితే నిన్న మొన్నటి దాకా ప్రజలంతా కారు పార్టీ కాంగ్రెస్ పార్టీ దిక్కు ఉంటే ఇప్పుడు మొత్తం కమలం పువ్వు పార్టీ దిక్కు మరి చూస్తురట. అసలు ప్రచారంలో అంతా గానబడని బీజేపీకి అంత అయిపు ఎట్లా వచ్చే ఏం కథ అంటే అన్ని ముచ్చట్లు చెప్తా పాండ్రి. దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకునే కమలం పువ్వు పార్టీ ముత్తైదు ఊకం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు ఇక చెప్పుండ్రి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మెజార్టీ ప్రజలైనటువంటి 80% ఉన్న హిందువులు ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు. మేము భారతీయ జనతా పార్టీ వైపు మేమున్నాము అని చెప్పి వాళ్ళకు భరోసా ఇస్తున్నారు. ఎన్నికల వాతావరణం మొత్తం మారిపోతున్నది. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తయారవుతున్నది. ఉదయకు బండిసారి ఇట్లా భజన పెట్టుకుంటే అటు మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సార్ కూడా ఇట్లా చెప్పుక తిరుగుతుండట. ఆయన ముచ్చట గుడి నుండి మై పాయింట్ ఇస్ దట్ బండి సంజయ్ has asked every Hindu has to vote Bharatiya Janata Party. 14th anyway result is going to come. They are going to freeze their deposit. ఇనరా సీఎం రేవంతాల సార్ అనేది ఇంకా మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి Is he going to accept Hindus are not with BJP? Hindus are opposing Narendra Modi ji leadership. ఇట రేవంతాల సారేమో హిందువులంతా కమలం పువ్వు పార్టీకి ప్రధానమంత్రి మోడీ సార్కు ఓటు ఎయ్యమని ఓటు గిట్లా వేస్తే షెయి పార్టీకే వేస్తామని అంటుండ్రని అనుకొచ్చిండు. అయ్యా సీఎం రేవంతాల సారు మీరేమో ఇస్లామిక్ రాజ్యమును తయారు చేస్తారని కమలయ్యలు కథలుగా చెప్తుంటే అటు కమలం పువ్వు పార్టీ లీడర్లు హిందూ రాష్ట్రంగా తయారు చేసేందుకు వాళ్ళ తండ్లాట వాళ్లకు ఉన్నదట. హిందూ ముస్లిం క్రిస్టియన్ ఆయి బాయి అనుకుంటా ఊర్ల పొంట పబ్లిక్ అంతనేమో అన్నదమ్ములోనే కూడి ఉంటుంటే మీరు విభజించు పాలించు అన్నట్టు ఇట్లా కులాలు మతాలు అనుకుంటా మీ రాజకీయ అవసరాల కోసం కులాల కుమ్మలాటలు మతాల మంటలు పెట్టుడు అసలు మీకన్నా మంచిగా అనిపిస్తున్నదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.